అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి లేటెస్ట్ వీడియోస్ అన్ని చూద్దాం. విఈఓ తోటి చాలా వీడియోస్ వచ్చేసాయి. అవి ఎలా చేశారు, ఎలా చేయబోతున్నారు, అలాగే రాబోయే రోజుల్లో ఇంకెంత ఆక్యుపై చేయబోతుంది ఇది. ఇంకోటి ఏంటంటే మూవీస్ కూడా కంప్లీట్గా అసలు విఈఓ తోటి నార్మల్గా ఇంత ఉండేటువంటి గ్రాఫిక్స్ కానీ లేకపోతే యానిమేషన్లు ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం ఇప్పుడు ఏఐ తోటి ఇవన్నీ చేసేసుకోవచ్చు. సో దీంతో ఇండస్ట్రీ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అది కూడా ఒకసారి రమేష్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. కొన్ని వీడియోస్ చూసానండి నేను, మీరు కూడా తీసుకొచ్చారు, ఒకసారి అవి పెట్టండి. ఫస్ట్ ఈయన సుమన్ టీవీకి సంబంధించినవి కూడా కొన్ని చేస్తున్నారు, అవి చూద్దాం ముందు. చూసారు కదా, బిస్కెట్ మనం కట్ చేసేటప్పుడు అంటే బైట్ చేసేటప్పుడు కొరికేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో సేమ్ సౌండ్. అంటే ఇంతకుముందంతా ఓన్లీ వీడియోస్ వచ్చేవి, ఇప్పుడు విత్ ఆడియో కూడా వచ్చేస్తుంది అనమాట, యాజ్ ఇట్ ఈస్గా అసలు. నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టండి. బ్రేకింగ్ న్యూస్, సుమన్ టీవీ ఇప్పుడు జస్ట్ న్యూస్ కాకుండా ఎనర్జీ కూడా ఇస్తుంది. పవర్ ప్యాక్ టేస్ట్ పాకెట్ బూస్ట్. బ్రేకింగ్ న్యూస్, సుమన్ టీవీ ఇప్పుడు జస్ట్ న్యూస్ కాకుండా ఎనర్జీ కూడా ఇస్తుంది. పవర్ ప్యాక్. చూసారా, బిస్కెట్స్ తయారు చేసింది ఎనర్జీ బిస్కెట్స్ అని చెప్పేసి యాడ్ చేశారు. ఇది నిజం కాదు, మేము ఎలాంటి బిస్కెట్స్ చేయట్లేదు, ఎలాంటి బిస్కెట్లు చెయ్యం కూడా. జస్ట్ ఇది ఫన్ కోసం ఆయన తీసుకొచ్చారు. సో అంటే వీడియో కూడా ఎలా వస్తుంది అనేది, వీడియోలో జస్ట్ ఆడియో కూడా ఎలా వస్తుంది అనేది, వీడియో ఎలాగో చూస్తూనే ఉన్నాం మనం, బట్ ఆడియో కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఎంత అక్యురసీ ఉంది అందులో, ఆ లిప్ మూవ్మెంట్తో సహా ఒక్కసారి అవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇందులో. వేరే ఇంకో వీడియో పెడతారు, పెట్టండి. జాబ్ లేకుండా తిరుగుతున్న సిచువేషన్ ఉన్న రీజన్ ఏఐ కాదు బాస్, అదే ప్రాంప్ట్ రాసిన వాడు. ఆయన బాగా రాయగలదు, మంచి ప్రాంప్ట్ రాసితే నేను ఒక సెటిల్ పర్సన్ అయిపోతుంది. జాబ్ లేకుండా తిరుగుతున్న సిచువేషన్ ఉన్న రీజన్ ఏఐ కాదు బాస్, అదే ప్రాంప్ట్. మనం వీడియోలో ప్రాంప్ట్ ఇస్తాం, ఏ జాబ్లెస్ మ్యాన్ అని ఇస్తాం కదా, వాళ్ళు కనుక ప్రెస్టేట్ అయితే మన మీద ఎలా ఉంటది అనే దాని మీద అలా చేశారు. చేస్తే చూడండి, తెలుగులో కూడా ఇంత పర్ఫెక్ట్ గా అతను మాట్లాడుతున్నట్టే ఉంది. అది కూడా చూడండి, ఓల్డ్ సిటీ నుంచి మాట్లాడుతున్నట్లుగా. నేను చెప్పాను కదా అప్పుడు లిప్ మూవ్మెంట్ అని చెప్పి, ఆ లిప్ మూవ్మెంట్ ఎగ్జాక్ట్ గా ఉంది చూడండి. He could have written a prompt to make me a successful person, a settled guy, but no hand. He made me a jobless man for this video. He could have written a prompt to make me a successful person, a settled guy, but no hand. ఇది హైదరాబాద్ లో బ్యాక్గ్రౌండ్ అంతా హైదరాబాదే. అలాగే ఇదిగోండి, ఏ మీద జోక్స్ చేస్తున్నారు. పెన్ పేపర్ తో రైపే. ఏఐ తో పంచాయతీ చేయమంటారా? చాట్ జీపీటీకి పెళ్లి చేయాలి అనుకుంటావేమో. నెక్స్ట్ ఏంటి, రోబోట్ తో బిర్యానీ తినదమా? అదేలా ప్రాంప్ట్ రాయడం పెన్ పేపర్ తో రైపే. ఏఐ తో పంచాయతీ చేయమంటారా? వాళ్ళు కూడా రియల్ కాదు కదండి, వాళ్ళు కూడా మొత్తం ఏఐ జనరేటెడ్. ఏ వీడియో అయినా కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సింగిల్ ప్రాంప్ట్. ఏ జనరేటర్ కూడా వేరు. అంతకుముందు ఇదే వీడియో చేయాలి అంటే ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసి, తర్వాత వీడియో జనరేట్ చేసి, తర్వాత మళ్ళీ వాయిస్ సింక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంత ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు అసలు అవేం లేవు, ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి. ఇప్పుడు ఇందాక యాడ్ చూసారు కదా మ్యామ్, అలా కమర్షియల్ యాడ్స్ చేయొచ్చు మనం. అంటే మనం కనుక విఈఓ 3ని ప్రాపర్గా వాడటం తెలిస్తే ఏదైనా ఒక బిజినెస్కి మనం ఈ విధంగా యాడ్ తయారు చేసి పెట్టచ్చు, మనుషులతో పని లేకుండా. మ్యాక్సిమం చాలా $1 million ఖర్చు పెట్టి, కనీసం 1,000 లక్షలు ఖర్చు పెట్టే యాడ్స్ని మనం విఈఓ 3తో ఈజీగా చేసేయచ్చు. పాపం యాడ్ ఏజెన్సీ వాళ్ళంతా లేకపోతే అడ్వర్టైజర్స్ అంతా ఏమైపోవాలండి, వాళ్ళు వాడుకుని ఇంకా తక్కువలో చేస్తారు. ఇప్పుడు మ్యామ్ బేసిక్ ఎలా ఉంటుందంటే, ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఇండివిజువల్ పర్సన్స్ డైరెక్ట్గా వాడుకుని అవుట్పుట్ అద్భుతంగా తేలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్ విఈఓ 3ని వాడటం మొదలు పెడితే కనీసం 15 days 1 month పడుతుంది దాని మీద గ్రిప్ తెచ్చుకోవడానికి. ఇండివిజువల్గా ఎవరికి కూడా అంత టైం ఉండదు, అంత దాని మీద. సో ఎవరైతే దాన్ని ఎక్స్పర్టైజ్ చేసుకుని తక్కువ ఖర్చులో, ఇప్పుడు అంతకుముందు 1 lakh అయినటువంటి యాడ్ ఇప్పుడు 50,000కో 30,000కో 10,000 కూడా చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్గా. లేదు అదే 1 lakh వీళ్ళు 10 lakh పెడితే వచ్చేంత క్వాలిటీ ఇవ్వగలుగుతారు. ఇదిగోండి, నేను ఇంకో యాడ్ కూడా చేశాను, వేరే ఎగ్జాంపుల్. హెయిర్ ఆగిపోయిందా? యూజ్ నేచర్స్ చాయిస్ రా. ఆయుర్వేదిక్ కేర్ సిల్కీ హెయిర్ హెల్మ్ ఫ్రమ్ ఆరోగ్య డైట్. హెయిర్ ఆగిపోయిందా? యూజ్ నేచర్స్. చూడండి, మొత్తం అంతా కూడా ఆయుర్వేదిక్ కేర్, ఇదంతా కూడా మీరు సింగిల్ ప్రాంప్ట్ నుంచి జనరేట్ అయింది. ఇంకా అదే కాకుండా
ఈవెన్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ వీడియో ఇది. హెయిర్ స్టైలింగ్ ట్రిక్స్. ఓకే. ఆ వీడియో మొత్తం కూడా అదే జనరేట్ చేసేసుకుంది. అలాగే ఒక టెస్లా రోబోట్ కనుక హైదరాబాద్ స్ట్రీట్స్లో తిరిగితే రోబో హైదరాబాద్ స్ట్రీట్స్ తిరుగుతూ ఉంది చూడండి ఒకసారి. మొత్తం అన్ని స్ట్రీట్స్ తిరిగేస్తుంది హైదరాబాద్లో. బుద్ధుని దగ్గరికి కూడా వెళ్ళొచ్చింది. అంతకుముందు ఇది చేయాలి అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా కష్టపడి చాలా చేసేది. చాలా అవును, చాలా టైం కూడా పట్టేది. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ విత్ ఇన్ సుమన్ 2 టీవీ minutes 3 minutesలో సుమన్ టీవీ లోగో వచ్చేసింది. ఇది చేద్దామని. ఇదిగోండి ఇప్పుడు ఇది నేను ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నాను తీసుకోండి. ఇప్పుడు? ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను మీ ఫోటో ఇచ్చాను. ఆ, ఫోటో ఇచ్చి తాజ్మహల్ ఫోటో ఇచ్చి ఆ. మీరు తాజ్మహల్ ముందు రిపోర్ట్ చేస్తున్నట్లుగా కావాలి, ఈ డ్రెస్లో కావాలని అంటే ఇదిగోండి. ఎక్కడ తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళిపోయారా? ఇది బాగుందండి. We bring you the voice of the people, always bold and న్యూస్ కానివ్వండి కంప్లీట్గా Okay. న్యూస్ లోపల చూడండి. న్యూస్ లోపల ఆ క్లిప్ మళ్ళీ వచ్చే క్లిప్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వివోతో ఆ, ఇదిగోండి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఇమేజ్ ఇచ్చాను, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చానండి. ఓకే. ఈ 2 ఇమేజ్ ఇస్తే అవుట్పుట్ వీడియో ఇలా వస్తుంది. ఓహో. అంటే మనం మోడలింగ్ చేయాలి అంటే మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అవసరం లేదు. ఆ, ఆ మోడల్ ఫోటో ఏ బ్యాక్గ్రౌండ్లో కావాలో ఇస్తే ఎలా నడుస్తూ కావాలో వచ్చేస్తుంది. బాబా, ఏంటండి అసలు. ఇప్పుడు యానిమేషన్ లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, జిఎఫ్ఎక్స్లు ఏయో చాలా ఉంటాయి కదా సినిమాలు తయారు చేయడానికి కూడా, మూవీస్ చేయాలన్నా. తర్వాత దానికోసం యానిమేషన్ కోర్సులు చేయటం ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఇంక వీటితో పని లేదా? సినిమాలు కూడా ఈజీగా చేసి ఈజీగా చేయొచ్చు. అంటే పని లేదా అంటే మ్యామ్ ఇప్పుడు మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న దానిలో ఒక 70-80% వరకు చేయగలుగుతున్నాం. ఇంకా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే ఒక యానిమేషన్ మూవీ తీయాలి అంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయ్యేది. పెద్ద పెద్ద డైరెక్టర్లు మాత్రమే చేయగలిగేవాళ్ళు. చిన్న డైరెక్టర్కి థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా ఆ బడ్జెట్ పెట్టి అవన్నీ చేయాలి అంటే చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏఐ హెల్ప్తో ఈవెన్ ఎవరైనా కూడా ఈ ఏఐ ఉపయోగించుకుని వాళ్ళు చేయొచ్చు. ఓకే. మరి మూవీస్లో ఇప్పుడు నేను చెప్పినట్లు అదేదైనా యానిమేషన్ మూవీ కానీ లేకపోతే ఎఫెక్ట్ చాలా గ్రాఫిక్స్ అట్లా ఉన్నటువంటి మూవీస్ కానీ చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు వీళ్ళందరూ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా 1-2 పర్సన్స్ కూర్చొని చేసేస్తే అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. అంటే అందులో ఆధారపడిన వాళ్ళకి, ఐ మీన్ ఇండస్ట్రీలు అంటే పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎవరైతే వాటి కోసం వర్కర్స్ ఉంటారో, చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది కదా. మనం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది వాస్తవం. ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు ఉన్న వాటిల్లో కొన్ని మూవీసే ఉండేవి, దానికి సంబంధించిన కేటగిరీస్ వరకు పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల ఇప్పటి వరకు ఆలోచించిన వాళ్ళు కూడా నేను యానిమేషన్ మూవీస్ తీయొచ్చు అని ఆలోచిస్తారు. కొత్త వాళ్ళు ఇంకా చాలామంది స్టార్ట్ అవుతారు. సో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కనుక దీన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మీ కొత్తగా వచ్చే ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. ఓకే. సో వాళ్ళు అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్డేట్ అయిపో వాళ్ళు అప్డేట్ అయితే ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇందా మీకు చెప్పినట్లుగా పెద్ద పెద్ద మూవీస్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేదంటే ఒక హెవీ బడ్జెట్ ఉన్న వాళ్ళు తప్పితే చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇవి ఉపయోగించుకుని చిన్న చిన్న వాళ్ళు కూడా చేయగలుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓకే. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా నేర్చుకున్న దానికన్నా కూడా ఏఐని ఉపయోగించుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏఐ కాంబినేషన్లో ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. ఓకే. కొన్ని విఎఫ్ఎక్స్ టూల్స్ అని అయితే ఇంకా అది రీప్లేస్ చేయలేదు, బట్ చిన్న చిన్నవి చాలా టూల్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోయినాయి. ఇదిగోండి మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇవంతా విత్ ఆడియో కూడా ఉంది కదా. ఇది మొత్తం కూడా ఇప్పుడు మేము చూసే ఏ క్లిప్ అనేది చూడండి, సౌండ్ ఎఫెక్ట్ చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందో. డాగ్ రియల్ గా పరిగెడుతున్నట్టు, బయట వచ్చే సౌండ్ వెహికల్ వెళ్తున్నట్టు. ఇది చూడండి, Let's see some of it. ఇది అసలు కార్ షోనే లేదు. అవునా? ఇది మొత్తం Creation ఏనా మొత్తం? యా అది కూడా ఒక కార్ షోలో ఒక్కొక్కరిని రివ్యూ అడిగినట్లుగా. అదే కదా, అతను ఏదో తన రివ్యూ అదిగో వేరే వాళ్ళని అడుగుతున్నారు ఇప్పుడు. ఫార్వర్డ్ చేసి ఆవిడ వెనకాల చూడండి బాబుని ఎత్తుకుని నిలబడినట్టు. న్యాచురల్గా ఉంటుంది మ్యామ్, చాలా న్యాచురల్గా. క్లీనింగా? యా
దీనికి కూడా సౌండ్ వస్తుందండి? ఇది చూడండి, ఒక గేమ్. ఒక యూట్యూబర్ గేమ్ ఆడుతున్నాడు. యూట్యూబర్ నిజం కాదు, గేమ్ నిజం కాదు. అబ్బా, ఇదిగోండి స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీ. ఇది కూడా రియల్ కాదు. మొత్తం ఇవన్నీ కూడా VEO3తో చేసిన వీడియోస్ ఏనండి. They can only కెమెరా యాంగిల్స్ కూడా చూడండి. అవును. for you and for me. డాన్స్ కానివ్వండి, ఇదిగోండి గేమ్స్ కానివ్వండి, గేమ్స్. చూడండి కుకింగ్ కానివ్వండి, చూడండి అసలు సాంగ్స్. Now we are going to and cook the pasta. సౌండ్ Try not to burn this, okay? Do you hear? ఆడియోతో సహా. ఇదిగోండి చూడండి కామిక్ బుక్ చదువుతున్నట్టు. మీకు అసలు రాబోయే రోజుల్లో ఏ వీడియో నిజమో ఏ వీడియో అబద్ధం అబద్ధమో అనేది కూడా మనం అర్థం కాదు. అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుందండి. ఇప్పటికే అర్థం కావట్లేదు చాలా వీడియోస్. ఇంకొక రానున్న రోజుల్లో అసలే అర్థం కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటమే దీనికి రైట్. ఇదేంటండి? దీనిలో ఎంత అడ్వాన్స్ ఉందనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను VEO3లో ఇది ఒక ఇమేజ్ లాగా ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే వీడియో అదే స్టైల్లో వచ్చేస్తాయి. ఇక వచ్చే యానిమల్స్ వచ్చే అన్నీ కూడా నేను ఏదైతే పేపర్ యానిమల్ ఇచ్చానో అన్ని పేపర్ యానిమల్ అవుట్పుట్ వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఆ క్యారెక్టర్ తర్వాత ఏ ప్రాంప్ట్స్ ఇచ్చినా కూడా ఇక ఆ క్యారెక్టర్తోనే వచ్చేస్తాయి. సో యానిమేషన్ మూవీ మొత్తం కూడా చేయొచ్చు. ఓకే, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఇచ్చారు కదా, దీని ప్లేస్లో రియల్ డాగ్నో లేకపోతే రియల్ బర్డ్నో ఇచ్చారనుకోండి, అక్కడ వచ్చేటన్నీ కూడా రియల్ వస్తాయా? వస్తుందండి. ఓకే. ఇదిగోండి మీరు చెప్పిన దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది చూడండి జస్ట్ ఆల్రెడీ ఒక క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ ఎక్స్టెండ్ చేసినట్టుగా ఇదిగోండి ఆ క్లిప్కి ఎక్స్టెండ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏం కావాలిస్తే ఆ సీన్లోకి ఎంటర్ అయ్యిద్ది. చూడండి మ్యామ్ VEO3 సంబంధించి ఫ్లో అని ఒక కొత్త ఇది రిలీజ్ చేయడం జరిగింది, flow.google. సో ఇప్పుడు దానిలో ఏంటి అంటే కంప్లీట్గా మనం మూవీ మొత్తాన్ని కూడా కంటిన్యూస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఒక క్లిప్ జనరేట్ అయింది, ఇప్పుడు ఆ క్లిప్ ఇక్కడ వరకు ఆగింది. సో ఈ పర్సన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో పెడితే దాని కంటిన్యూషన్ షార్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇలా ఒక మూవీ మొత్తాన్ని కూడా మనం దీంతో చేసుకోవచ్చు అండి. flow.google అని చెప్పి రిలీజ్ చేసింది. ఇవ్వండి ఇంకా రిలీజ్ ఇండియాలో ఉందా అందుబాటులో, ఎంత ఉంది కాస్ట్? ఇది మరి అందుబాటులో ఉందా అండి? మనం చేసుకోవడానికి అవకాశం ఉందా? అంటే మన మీడియాలో కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఎవరైనా చేసుకుంటారు? అదే ప్రస్తుతానికి ఏదైతే ఈ flow.google ఉందో ఇది మనకి ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. VEO3 కానివ్వండి, ఫ్లో కానివ్వండి, ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. ప్రజెంట్ యూఎస్లో అందుబాటులో ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి $129 per monthగా ఉంది. 1 monthకి మనం యూజ్ చేయాలి అనుకుంటే. ఓకే, ఇండివిజువల్గా కష్టం, కానీ ఏదన్నా ఆర్గనైజేషన్స్ లేకపోతే సంస్థ అట్లాంటి వాటి చేసేసుకోవచ్చు. సినిమా వాళ్ళు కూడా మూవీస్ వాళ్ళకైతే మరీ ఈజీ. చాలా బాగా రైట్ అండి. చాలా అప్డేట్స్ తోటి ఈరోజు అన్నీ చక్కగా చూపించి వివరించారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.